హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం శంబాల మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన ఆది గారు దీంట్లో హీరోగా నటించడం అయితే జరిగింది. ఈ మూవీ థియేటర్స్లోకి అయితే వచ్చింది గైస్. మన ఆది గారు ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చారా లేదా, మన ఆది గారికి బ్లాక్ బస్టర్ పడిందా లేదా, ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే, ఒక అగ్గి రవ్వ లాంటి ఒక స్టోన్ అంటే ఒక బండరాయి ఒక శంబాల అనే ఊర్లో అయితే పడుతుంది గైస్. అది పడినప్పటి నుంచి ఊరు ప్రజలు అయితే భయపడుతూ ఉంటారు. ఏదో ఊరికి చెడు జరగబోతుందని అయితే వాళ్ళైతే అనుకుంటారు గైస్. వాళ్ళు అనుకున్నట్టే ఊర్లో కొంతమంది వింతగా బిహేవ్ చేస్తూ ఉంటారు, కొంతమంది చనిపోతూ ఉంటారు. అయితే అదే ఊరికి హీరో సైంటిస్ట్గా అయితే వస్తాడు గైస్. అంటే ఆ రాయి గురించి తెలుసుకుందామని అయితే వస్తాడు. తర్వాత హీరో అక్కడ ప్రజలు బిహేవ్ చేసే విధానాన్ని చూసి, ఇదంతా ట్రాష్, ఇవన్నీ ఏం లేదు, నేను ప్రూవ్ చేస్తాను దీనివల్ల అవ్వట్లేదని అయితే హీరో ప్రూవ్ చేద్దామంటే అనుకుంటాడు గైస్. తర్వాత హీరోకి కూడా తెలుస్తుంది ఏంటంటే అక్కడ నిజంగానే ఏదో జరుగుతుంది, దేనివల్లనో ప్రజలు ఇలా చనిపోతున్నారు అంటే హీరో కూడా గ్రహిస్తాడు గైస్. మరి నిజంగానే ఆ స్టోన్ వల్ల ఇదంతా జరుగుతుందా, జరిగితే మరి హీరో ఆ మిస్టరీని ఎలా ఛేదించాడు, మరి ఆ ప్రజల్ని ఆ ఊరిని ఎలా కాపాడాడు, మరి దాని వెనకాల ఆ మిస్టరీని ఎలా కనుగొన్నాడు, మరి ప్రజల్ని ఎలా కాపాడుకున్నాడు, మరి ఎలా ఈ కేసుని సాల్వ్ చేశాడు ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ సూపర్ ఉంది. మూవీ మంచిగా స్టార్ట్ అవుతుంది. ఆ టైటిల్ కార్డ్ కానివ్వండి, స్టార్టింగే మంచిగా అంటే ఎంగేజింగ్గా స్టార్ట్ అవుతుంది మూవీ. ఏదో జరగబోతుందని అయితే మనకైతే స్టార్టింగ్ నుంచే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారు మూవీని. టైటిల్ కానివ్వండి, తీసుకెళ్లే విధానం కానివ్వండి, సూపర్గా అనిపిస్తుంది. హీరో రావడం, అక్కడి నుంచి ఇంకా మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్ళడం, సూపర్గా వెళ్తూ ఉంటుంది మూవీ. ఎక్కడ బోరింగ్ లేకుండా, ఎక్కడ డ్రాప్ లేకుండా ఫస్ట్ హాఫ్ మాత్రం అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఏదో జరగబోతుంది, ఇంకా ముందేదో ఉంది అన్నట్టు మనకి క్యూరియాసిటీ పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఇంకా ఇంటర్వెల్ కార్డ్ పడినప్పుడు ఇంకా మనకి మూవీ మీద ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకేముందనేది మనకి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా మనకి ఆ రివీలింగ్ అనేది దేని గురించి ఏంటి అనేది, ఆ స్టోరీ అనేది మనకు చూపిస్తారు. అది కూడా చాలా బాగా రాసుకున్నారు. ఇంకా ఎండింగ్కి వచ్చేసరికి క్లైమాక్స్ కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు గైస్. నాకైతే క్లైమాక్స్ కూడా చాలా బాగా నచ్చింది. అంటే దీనికి ఎండింగ్ ఎలా ఇస్తారనేది మనం క్యూరియాసిటీగా వెయిట్ చేస్తుంటాం టోటల్ మూవీ చూస్తున్నంతసేపు. ఎండింగ్ కూడా అలాగే ఎండ్ చేస్తారు, చాలా బాగా ఎండ్ చేస్తారు ఎండింగ్ కూడా. మూవీ మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు గైస్. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్లీ ఆది సాయి కుమార్ గారు అయితే సూపర్గా చేశారు. అస్సలు మామూలుగా చేయలేదు ఆది గారు, అసలు చించేశారు యాక్టింగ్ మాత్రం. చాలా ఇయర్స్ తర్వాత మన ఆది గారికి కంబ్యాక్ మూవీ, ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయితే పడింది గైస్. ఆది గారి మూవీస్లో నా ఫేవరెట్ మూవీస్ ప్రేమకాలి కానివ్వండి, లవ్లీ కానివ్వండి, సుకుమారుడు కూడా ఇప్పటికీ చూస్తుంటాను, నాకు చాలా నచ్చుతుంది మూవీ. సమంతకమణిలో ఆది గారి క్యారెక్టర్ కూడా సూపర్గా అనిపిస్తుంది. సమంతకమణి కూడా చాలా ఇష్టం. ఇలాంటి ఆది గారి మూవీస్ అప్పట్లో మంచి మూవీస్ తీసేవాళ్ళు, మంచి హిట్స్ పడేవి. ప్రేమకాలి కానివ్వండి, లవ్లీ కానివ్వండి, మంచి హిట్స్ ఉండే. దాని తర్వాత డ్రాప్ అయిపోయారు. అంటే మూవీస్ ఎలా అంటే వచ్చింది వెళ్ళిపోయింది కూడా మనకు తెలియనట్టు అలా మూవీస్ వచ్చి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఆది గారికి మంచి కంబ్యాక్, ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే పడింది మన శంబాలతోటి. ఇక ముందు కూడా ఆది గారికి మంచి బ్లాక్ బస్టర్స్ పడాలి, మంచి హిట్స్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. ఈ మూవీ మాత్రం రియల్లీ మీ నియర్ బై థియేటర్స్లో నడుస్తుంది. వాచ్ చేయండి, మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి. ఈ వీకెండ్ ఎంజాయ్ చేస్తారు. ఎంగేజ్ చేస్తుంది, థ్రిల్ చేస్తుంది. ఎక్కడ మీకు డిసప్పాయింట్ అయితే ఇవ్వదు మూవీ. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కూడా ఏదో పెట్టాలి అన్నట్టు పెట్టకుండా సిచ్యువేషన్కి తగ్గట్టు 2-3 సాంగ్స్ అయితే ఉంటాయి. అంటే ఇక్కడ సాంగ్స్ పెట్టేయాలి, ఇరికించాలి, ఏదో ఉండాలి, మజా రావాలి ఆడియన్స్కి సాంగ్స్ పెట్టి, అలా కాకుండా స్టోరీ మీద మెయిన్లీ ఫోకస్ పెట్టి స్టోరీని బేస్ చేసుకొని మూవీని తీసుకెళ్లారు. అదే పరంగా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, గ్రిప్పింగ్గా వెళ్ళింది మూవీ. మొత్తం అలాగే వెళ్తూ ఉంటుంది. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. అందరికందరు చాలా బాగా చేశారు. ఇంకోటి 2-3 సీన్స్ అయితే ఉంటాయి అక్కడ మనకి గూస్ బంప్స్ సీన్, అంటే ఎట్లా అంటే మనకి స్కేరీ మూమెంట్ లాగా కూడా అనిపిస్తాయి. మెయిన్లీ ఇంటర్వెల్ కార్డ్ కానివ్వండి, అక్కడైతే గూస్ బంప్స్ వస్తాయి. ఇంటర్వెల్ కార్డ్ కాడ చాలా బాగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ కార్డ్ కూడా సూపర్గా పడుతుంది. అక్కడక్కడ వచ్చే స్కేరీ మూమెంట్స్ కూడా ఉంటాయి. అక్కడక్కడ భయం కూడా కలుగుతూ ఉంటుంది, ఏం జరుగుతుందని మనకి కూడా క్యూరియాసిటీ పెంచుతూ ఉంటుంది మూవీ. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వదు. ఎండింగ్ వరకు అలాగే తీసుకెళ్లారు. బట్ కొద్దిగా డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది. బట్ మనకి ఆ ఎంగేజింగ్లో మనకి ఆ ఫీల్ అయితే కలగనివ్వదు. ఆ ఇంట్రెస్ట్ అయితే అలాగే వెళ్తూ ఉంటుంది. మూవీ మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు గైస్. ఈ వీకెండ్ వాచ్ చేయండి మీ ఫ్యామిలీతోటి. శంబాల మూవీ నియర్ బై థియేటర్స్లో రన్ అవుతుంది, మిస్ కాకండి గైస్. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 4 గైస్. నాకైతే పర్సనలీ చాలా బాగా నచ్చింది మూవీ. అస్సలు డిసప్పాయింట్ అవ్వలేరు, మీరు కూడా అవ్వరు. వాచ్ చేయండి, నియర్ బై థియేటర్స్లో శంబాల మూవీ రన్ అవుతుంది. వాచ్ చేయండి మీ ఫ్యామిలీతోటి. ఓకే, ఆది గారికి మంచి బ్లాక్ బస్టర్ అయితే పడింది ఈ ఇయర్.
ఇంకా వచ్చే మూవీస్ కూడా మంచి మూవీస్‌తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. 'శంబాలా' మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థాంక్ యూ.